హలో అండి అందరికీ. మా ఊర్లో ఇంటి బ్యాక్ సైడ్ అన్ని పొలాలు ఉంటాయి కదా, పొలాల మధ్యలో చిన్న కాలువ అనేది ఒకటి ఉంటుంది. వితిన్ 2 minutes వాకబుల్ అనమాట. సో ఆ కాలువకి అటువైపు ఇటువైపు పొలాలు ఉంటాయి. ఇదంతా కూడా చిన్న కాలువ అని మేము అంటాం అనమాట. ఇక్కడే మా మిర్చి తోట వేసేది కూడా ఉంది. మెట్ట దాంట్లో మిర్చి వేస్తామన్నమాట. ఇది వరి వేసేదంతా మాగాడి అంటాము. పత్తి మిరప అలాంటివి వేసేవన్నీ కూడా మెట్ట అని అంటాం మా సైడ్. ఇంకా వాటర్ అయితే ఫుల్ వచ్చేసినాయి అనమాట. మొన్ననే క్రేన్తో అవంతా తోమారు. ఇంకా లోతు అంతకుముందు అంత లోతు లేకపోయినా ఇప్పుడు లోతు ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా 92 వేసేదానికి నార్లు పోసారు. ఇవన్నీ కూడా నార్మల్ అనమాట. కొంచెం పెరిగిన తర్వాత వాటిని పీకి మళ్ళీ చేలు అలోపు రెడీ చేసుకుంటారు నాటు వేయడానికి. ఇంక ఇదంతా కూడా అదే. ఈ కాలువలు చాలా దూరం ఉంటాయి అన్నమాట. మనకు కనిపించే వరకు అవే ఉంటాయి, ఒక ఊరికి పక్క ఊరికి అలా. ఇక్కడ వేరే వాళ్ళు చేలో ఇంకా చేనికి అది పిన్మిశ్ర ఉంది, అది ముందేస్తున్నారు. తర్వాత దాన్ని దమ్ము చేసి ఇంకా నాట్లు వేపిస్తారనమాట. సో కాలువ అయితే ఈత కొట్టాలన్నంత బాగుంది దిగడానికి. కానీ దానికి రేవు లాంటిది అలా ప్రీవియస్గా ఉండేది, ఇప్పుడైతే లేదు. మనం దిగినా కానీ ఎక్కడానికి కూడా అవ్వదన్నమాట. అక్కడ వంతెనలు కట్టేశారు. కట్టేసిన తర్వాత ప్రీవియస్గా అయితే దిగటానికి ఉండేది. ఇప్పుడు చాలా లోతున్నాయి కాలువలు. ఇలా ఈ గుర్తున్నాయా సుడిగుండాలు అని చెప్పేసి చిన్నప్పుడు అనేవాళ్ళం. వాటర్లో అవి వస్తూ ఉంటాయి కదా, ఇలా పోతూ ఉంటాయి. మనం వేసిన కానీ లోపలికి వెళ్తాయి. మొత్తం ఇంకా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇటు సైడ్. ఒక పక్కనున్న చెట్టు అయితే కంప్లీట్గా కాలువలోకి మ్యాక్స్ ఇట్లా వాలిపోయి ఉంటుంది. అది ఎప్పటిదో చెట్టు అసలుకి. నీడ సమ్మర్లో ఇంకా ఊర్లో జనాలు అందరూ వచ్చి జెంట్స్ దాని కిందనే ఒక స్లీప్ వేస్తారనమాట. ఆ ఎండలకి ఊర్లో ఉండలేక, మా సైడ్ ఎండలు ఫుల్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి ఈవినింగ్ అట్లా కూర్చుంటారు. చూడండి నార్మల్ అసలు ఎంత ఆ మట్టి స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందంటే, గాలికి ఎలా ఊగుతున్నాయంటే సూపర్ సీనరీ అసలుకి. ఇది నాకైతే దిగాలనిపించింది. ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్లా ఉంటాయి కదా చెట్లు, అవి ఫుల్ ఉంటాయి ఇక్కడ మా సైడ్ అయితే. ఇంకా నేను చాలా అంతకుముందు ప్రీవియస్గా మా ఆఫీస్లో కూడా చూసాను. ఆ ఫ్లవర్స్ చెట్లు డెకరేషన్ కోసం పెట్టారు, కానీ మా ఊర్లో అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు. అది వినాయకుడికి పత్రికలుగా కూడా పెడతారనమాట. అవి